హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ గారికి సొంత పార్టీకి చెందినటువంటి కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు, కొందరు ఎమ్మెల్యేలపై ఎందుకు పట్టరనే కోపం వచ్చింది, ఎందుకు వాళ్లకు నారా లోకేష్ గారు క్లాస్ స్పీకరు, ఎందుకు వాళ్ళ మీద నారా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, దీని గురించి చర్చిద్దాం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. గవర్నర్ ప్రసంగం నడుస్తుండగానే అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్యేలు అంటే శాసనసభ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడంతా కూడా శాసన మండలి మీద ఫోకస్ ఉంది. అంటే శాసన మండలిలో వైసీపీకి కొంచెం బలం ఉంది. ఆ పార్టీ నుంచి వాయిస్ వినిపించడానికి బొత్స సత్యనారాయణ గారు లాంటి బలమైన నేతలు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక అంశం గురించి మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారు. ఇప్పుడు మాట్లాడటానికి చాలా అంశాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి ఎందుకు చేశారు, దాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు అకారణంగా దాడి చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడంతా కూడా జైళ్ళు, ఈ దాడి, అలాగే విద్య గురించి, విద్యా వ్యవస్థ గురించి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిధులు, ఈ కల్తీ నెయ్యి అంశం, దీని గురించి వరుసగా మాట్లాడటానికి అసెంబ్లీలో చాలా అంశాలు ఉన్నాయి ప్రతిపక్షానికి. బొత్స సత్యనారాయణ గారు ఏదో ఒక సబ్జెక్టు అంటే కంటెంట్ ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర, దాని గురించి మాట్లాడి ఇరుకుని పెడుతున్నారు. వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ మాధవరావు గారు, ఇలా చాలామంది మాట్లాడుతుంటే ఇటు కూటమి నుంచి మాట్లాడే వాళ్ళు కౌంటర్లు ఇచ్చేవాళ్ళు కనిపించడంలా. అప్పుడప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు. పాపం ప్రతిదానికి హోంమంత్రి అనిత్ గారు బాగా మాట్లాడి కౌంటర్ ఇస్తుంటారు. ఇలా ఒక ముగ్గురు నలుగురిని పక్కన పెడితే ప్రతిదానికి లోకేష్ గారే కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. శాసన మండలిలో లోకేష్ గారే ప్రతిదానికి ఆయనే ఆన్సర్ చేసుకోవాలి, వన్ మ్యాన్ షో చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడే సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవ్వరు కూడా ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ప్రతిదానికి నేనే సమాధానం చెప్పాలని చెప్పి చూసి లోకేష్ గారికి ఒక అసహనం వచ్చేసింది. అందుకే వాళ్ళ మీద క్లాస్ పీకారు. ఇప్పుడు మంగళవారం నుంచి మళ్ళీ మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మీరు బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ చాలామంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే ఒక మొద్దు నిద్ర, ఒక బద్ధకానికి వెళ్ళిపోయారు. అది మంత్రులు, కొందరు మంత్రులు కూడా, చాలామంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు. వీళ్ళకి ఏంటంటే పదవులు ఉన్నాయి, పనులు అయిపోతున్నాయి, తమ పనులు అయిపోతున్నాయి, పదవులు ఉన్నాయి. మేమెందుకు మాట్లాడాలి? చంద్రబాబు గారిని అడిగితే మాకు సంబంధం ఏంటి? లోకేష్ గారిని అంటే మాకు సంబంధం ఏంటి? కూటమి ప్రభుత్వాన్ని అంటే మాకు సంబంధం ఏంటి? అంబటి రాంబాబు గారి ఇష్యూ గురించి అసెంబ్లీలో మాట్లాడితే మేమెందుకు సమాధానం చెప్పాలి? మా పనులు మాకున్నాయి కదా, మా పదవులు మాకున్నాయి కదా, మేము మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటని ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం, బద్ధకానికి లోనయ్యారని చెప్పాలి. నిజంగా బద్ధకంతో ఉన్నారు. అసలు ఏమాత్రం బాధ్యత తీసుకోవటం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న బాధల గురించి కానీ, సమస్యల గురించి కానీ ప్రస్తావిస్తున్నారన్నది చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. అంటే వీళ్ళకి ఏం పట్టవు, లోకేష్ గారు అన్నా చంద్రబాబు గారు అన్నా పట్టవు. చూసి లోకేష్ గారికి విసుగు వచ్చి చివరికి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది. ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారు, బాధ్యత తీసుకోవటం లేదా నేను అబ్జర్వ్ చేస్తానని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాతైనా వీళ్ళల్లో ఎవరైతే ఈ బద్ధకంతో ముద్దు నిద్రతో ఉంటున్నారో వీళ్ళకి తీరులో మార్పు వస్తుందా? అసెంబ్లీలో అటు ప్రతిపక్షానికి కౌంటర్లు ఇస్తారా? అలాగే తమ నియోజకవర్గాల్లో సమస్యల గురించి కానీ ఇతరత్ర అంశాల గురించి కానీ మాట్లాడతారా అన్నది చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.